2.5 ఏళ్లలో నీ స్థాయి ఎక్కడి నుంచి ఎక్కడికి పడిపోయిందో స్పష్టంగా అర్థమవుతుంది. దానికి ఇంకో లైవ్ కూడా చూపిస్తాను నేను. బీఆర్ఎస్ పార్టీ అఫీషియల్ వెబ్సైట్లో మా న్యూస్ ఛానల్లో 2000 మంది కేసీఆర్ గారిది 2K లైవ్ చూస్తూ ఉన్నారు నిన్న. అదేవిధంగా రేవంత్ రెడ్డి గారు చూస్తే ఇది కాంగ్రెస్ పార్టీ అఫీషియల్ వెబ్సైటు 54 మంది చూస్తున్నారు. ఎక్కడ 54, ఎక్కడ 2000, అది 54, ఇది 2000. అన్నీ కలిపితే ఆల్ ఛానల్స్ యొక్క యూట్యూబ్ కానీ ఆన్లైన్ ఛానల్స్ కానీ అదర్ యూట్యూబ్స్ కానీ మొత్తం 36 లక్షల మంది కేసీఆర్ గారి ప్రసంగాన్ని చూస్తే రేవంత్ రెడ్డిది 4 లక్షలు. ఒకటి ఏమైందంటే నువ్వు తెలిసినో తెలియక చేసినావో కానీ ఒకే సమయంలో జరగడం వల్ల దాని వ్యూవర్షిప్ ఎంత, దీని వ్యూవర్షిప్ ఎంత, ఎవరి రేటింగ్ ఏందో అర్థమైపోయింది ప్రజలకు. రేవంత్ రెడ్డి గారి స్థాయి ఏందో, కేసీఆర్ గారి స్థాయి ఏందో రాష్ట్ర ప్రజలకు మాత్రం కంపారిజన్ మాత్రం స్పష్టంగా అటు చూస్తే 2000 కనబడుతుంది, ఇటు చూస్తే 54 కనబడుతుంది. అటు చూస్తే లక్షల్లో ఉంటుంది, ఇటు చూస్తే వేలల్లో ఉంది. అంటే నీ పరిస్థితి ఏమైపోయిందో 2.5 సంవత్సరాల్లో ఇప్పటికన్నా తెలుసుకోను. ఇప్పుడు అయినా కేసీఆర్ గారు దాదాపు 50 నిమిషాలు మాట్లాడిండ్రు. కనీసం నీ పేరన్న తీసిండా, నీ పేరన్న ఉచ్చరించిండా? కేసీఆర్ గారు మాట్లాడితే రైతుల గురించో, విద్యార్థుల గురించో, ఉద్యోగుల గురించో, రాష్ట్రం గురించో, ఆటో కార్మికుల గురించో, విద్యుత్ సమస్యల గురించో, సాగునీరు త్రాగునీటి గురించో ఆయన ఒక స్టేట్స్మెన్గా మాట్లాడిండ్రు. రాష్ట్రము, రాష్ట్ర ప్రయోజనాలు, ఒక ఉద్యమకారుడిగా, ఒక రాష్ట్రాన్ని సాధించిన నాయకుడిగా, 10 ఏళ్ళు ఈ రాష్ట్రాన్ని పరిపాలించిన ఒక ముఖ్యమంత్రిగా ఎంతో హుందాగా కేసీఆర్ గారు మాట్లాడినారు. రేవంత్ రెడ్డి ఏం చేసుడు? ఒకటే మొత్తుకునుడు, ఒకటే రంకెలు, పడి ఏడ్చుడు. ఎందుకంత ఫ్రస్ట్రేషనో నాకైతే అర్థమైతలేదు. నీకు ఎందుకంత బాధ రేవంత్ రెడ్డి? కేసీఆర్ గారు చాలా హుందాగా మాట్లాడినాడు కదా. ఆయన కేసీఆర్ గారు స్టేట్స్మెన్గా మాట్లాడితే నువ్వు స్ట్రీట్ మ్యాన్గా మాట్లాడినావు. కేసీఆర్ గారి ఇంట్రెస్టు స్టేట్ ఇంట్రెస్టు, నీదేమో కుర్చీ సీట్ ఇంట్రెస్టు. ఆయనది స్టేట్ ఇంట్రెస్ట్గా ఉండే ఉపన్యాసము, నీది సీట్ ఇంట్రెస్ట్గా ఉండే నీ ఉపన్యాసం. నేను మళ్ళీ గెలుస్తా, నేను మళ్ళీ వస్తా, ఇదే కదా నువ్వు మాట్లాడి. అసలు అయ్యేదా పోయేదా? అది నువ్వు తల కిందికి పెట్టి కాళ్ళు మీదికి పెట్టినా బీఆర్ఎస్ ప్రభుత్వం వచ్చేది ఖాయం. దాన్ని ఆపడం నువ్వు కాదు, నీ తాత జేజమ్మ తరం కూడా కాదు. అది స్పష్టంగా వ్యూలోనే కనబడుతుంది కదా. వ్యూస్లో ప్రజల మూడు, ఇట్ ఇండికేట్స్ ద మూడ్ ఆఫ్ ద పీపుల్. 36 లక్షల మంది కేసీఆర్ ప్రసంగాన్ని చూడడం, 4-5 లక్షలు కూడా నీకు చూడలేదంటేనే దట్ ఈస్ ద మూడ్ ఆఫ్ ద స్టేట్, దట్ ఈస్ మూడ్ ఆఫ్ ద పీపుల్. ఇక కేసీఆర్ గారు ఆయన మాట్లాడిన దాంట్లో కనీసం నువ్వు బాధ్యతగా ఒక ముఖ్యమంత్రిగా వాటిని తీసుకో, ఆ సూచనలు తీసుకో. ఏమైనా కొంతైనా చేయగలిగితే చెయ్యి. కాంగ్రెస్ పార్టీ మళ్ళీ గెలిచేదైతే లేదు కానీ కనీసం ఇప్పటికన్నా ఇంకా 2.5 ఏళ్ళు మిగిలింది. ఈ 2.5 ఏళ్ళన్నా నువ్వు మంచిగా పనిచేస్తే గెలుసుడు కాదు కానీ కనీసం డిపాజిట్ అన్న దక్కుతాయి. కాంగ్రెస్ పార్టీ గెలుసుడు అది కళ్ళ మాట కానీ కనీసం డిపాజిట్ అన్న దక్కుతాయి. చిల్లర మాటలు బంద్ చేసి, ఆ ఫ్రస్ట్రేషన్ బంద్ చేసి, వారు అనేక విషయాలను రాష్ట్రాన్ని దృష్టిలో పెట్టుకొని మాట్లాడిండ్రు. వాటిని ఒక బాధ్యత కలిగిన ప్రతిపక్ష నాయకుడిగా ఆయన చెప్పిన మాటలను పరిగణలోకి తీసుకుంటే కనీసం మీకు ఇన్ని డిపాజిట్లు అన్న దక్కుతాయి. నిన్న మధ్యాహ్నం దాకా కూడా మీరు చూసింది ఇంకో డ్రామా నడిపిండు రేవంత్ రెడ్డి గారు. నేను ఢిల్లీకి పోతే సీఎంఓ నుంచి లీకులు ఇచ్చుడు, మీడియా వాళ్ళకి చెప్పి బ్రేకింగ్లు పెట్టించుడు. అంటే నీకు విషయం ఉన్నోడు ఈ పని చేయడు, విషయం లేని వాళ్ళే ఈ చిల్లర పనులకు దిగుతుంటారు. నేను మా పార్టీ అధినేత గౌరవనీయులు కేసీఆర్ గారి సూచన మేరకు, వారి చెప్పిన పని కోసం రవిచంద్ర ఎంపీ గారు, నేను, వినోద్ కుమార్ గారు, మేము ముగ్గురం ఢిల్లీకి పోయినాం. దట్స్ ఓపెన్గా శంషాబాద్ ఎయిర్పోర్ట్ నుంచే పోయినాం ఢిల్లీకి. దాంట్లో పెద్ద సీక్రెట్ లేదు, అంతకంటే రహస్యము లేదు. సరే, కాళేశ్వరంకి సంబంధించిన కేసు రేపు జడ్జిమెంట్ ఉంది. సహజంగానే ధర్మం మీద, న్యాయం మీద మాకు నమ్మకం ఉంది. డెఫినెట్గా మేము గెలుస్తామనేటువంటి విశ్వాసం మాకు ఉంది. సరే, గెలిస్తే రాష్ట్ర ప్రభుత్వం సుప్రీంకోర్టుకు పోతే మేము కేవిట్ వేసుకోవాలి. పొరపాటున మేము గెలవలేదు, మేము సుప్రీంకోర్టులో ఫైల్ చేసుకోవాలి. దానికి కూడా సీనియర్ న్యాయవాదులు ఎంగేజ్ చేసుకోవాలి. ఒక రాజకీయ పార్టీగా నీ కుట్రలు, నీ అక్రమ కేసులను డెఫినెట్గా ఎదుర్కోవడానికి న్యాయ వ్యవస్థలో మాకుండే అవకాశాలని మేము చేసుకుంటాం.
అదేవిధంగా మీ రాహుల్ గాంధీ ఏమో రాజ్యాంగాన్ని చేతిలో పట్టుకొని నేనే రాజ్యాంగ పరిరక్షణ లెక్క ఆయన పోజులు ఇస్తాడు. నువ్వేమో రాజ్యాంగ భక్షకుడివి, బీఆర్ఎస్ ఎమ్మెల్యేలను లాక్కుంటివి. ఆ కేసు కూడా మే 6వ తేదీన హైకోర్టులో రాబోతా ఉంది. సో దానికి కూడా సీనియర్ న్యాయవాదులను ఎంగేజ్ చేసి తప్పకుండా అక్కడ బీఆర్ఎస్ గెలిచే విధంగా ఇప్పటికే సుప్రీంకోర్టు మొట్టికాయలు వేసింది. సరే అది ఎంత దుర్మార్గంగా ఉందంటే కాంగ్రెస్ పార్టీ బీఫామ్ మీద ఎంపీగా పోటీ చేసి నేను ఇంకా బీఆర్ఎస్లే ఉన్నానని ఎమ్మెల్యే చెప్పడం ఒక నేరం అయితే, ఇంకా స్పీకర్ గారు అయితే లేలే ఆయన బీఆర్ఎస్లే ఉండడం స్పీకర్ తీర్పు ఇవ్వడం ఇంకా ఘోరం. సరే వీటన్నిటి సంగతి కూడా రేపు న్యాయస్థానాల్లో తప్పకుండా మేము గెలుస్తాం, మాకు నమ్మకం ఉంది. దానికి సంబంధించి కూడా సీనియర్ న్యాయవాదులను ఎంగేజ్ చేసి ఫర్దర్గా కేసు పర్సుయేషన్ కోసం కూడా మాట్లాడడానికి వెళ్ళాం. వీటితో పాటు మరో ముఖ్యమైన విషయం కూడా ఉంది నిన్న ఢిల్లీకి వెళ్ళిన దాంట్లో. అదేంటి? బ్యాగుల కేసు. బ్యాగుల కేసు ఒకటి ఉంది కదా, ఓట్ ఫర్ నోట్ కేసు. ఆ కేసు కూడా రేపు సుప్రీంకోర్టులో మధ్యాహ్నం 3:30కు వస్తుంది. రేపు మధ్యాహ్నం 3:30కు రేవంత్ రెడ్డి పట్టపగలు 50 లక్షల నగదుతో బ్యాగులతో దొరికిన కేసు రేపు మధ్యాహ్నం 3:30కు సుప్రీంకోర్టులో వస్తుంది. సో ఈ ఓటుకు నోటు దొంగ భరతం పట్టడానికి కూడా నిన్న ఢిల్లీలో న్యాయవాదులతో మాట్లాడడానికి వెళ్ళాం. రెడ్ హ్యాండెడ్గా నువ్వు పట్టపగలు దొరికినావు. కానీ ఇవాళ ఏమైపోయింది? కంప్లైనెంటు నువ్వే, ముద్దాయివి నువ్వే అయిపోయినావు. దురదృష్టవశాత్తు నువ్వు రాష్ట్రానికి హోంమంత్రివి నువ్వే, ముఖ్యమంత్రివి నువ్వే. ఓటుకు నోటు కేసులో పట్టపగలు రెడ్ హ్యాండెడ్గా దొరికిన దొంగవు నువ్వే. రెండు నువ్వే అయిపోయినావు ఇప్పుడు. సో నువ్వేం చేస్తున్నావు ఇప్పుడు? ప్రభుత్వం తరఫునేమో ఒక పేరు, మనం ఎప్పుడు పేరు వినని ఒక నామమాత్రపు న్యాయవాదినేమో ప్రభుత్వం తరఫున పెట్టిండు. ఇక దొంగ కదీనా. రేవంత్ రెడ్డి తరఫునేమో ప్రముఖ పేరుగాంచిన, భారతదేశంలోనే పేరుగాంచిన అడ్వకేట్లను ఆయన పెట్టుకున్నాడు. ఇది మాకు తెలియదా ఒక ప్రతిపక్షంగా? బీఆర్ఎస్ పార్టీ ఇప్పటికే ఓట్ ఫర్ నోట్ కేసులో ఇంప్లీడ్ అయి ఉన్నది. మా జగదీష్ రెడ్డి గారు, సత్యవతి రాథోడ్ గారు, మహమూద్ అలీ గారు, సంజయ్ గారు ఈ కేసులో ఇంప్లీడ్ అయి ఉన్నారు. సో ఈ కేసు కూడా రేపు మధ్యాహ్నం 3:30కు సుప్రీంకోర్టులో లిస్ట్ అయి ఉన్నది. మాకు మా న్యాయవాదులు ఆల్రెడీ ఇండికేషన్ ఏమి ఇచ్చిండ్రు? గవర్నమెంట్ తరఫునేమో గౌరవ్ అగర్వాల్ అని, మనమైతే పేరు ఎప్పుడు వినలే, ఒక న్యాయవాదిని పెట్టిండ్రు. కానీ అదే రేవంత్ రెడ్డి తరఫున, అంటే ఎవరు, ఓటుకు నోటు కేసులో బ్యాగులతో పట్టబగలు దొరికిన ముద్దాయి తరఫున ఎవరిని పెట్టిండ్రు? ముకుల్ రోహిత్గిని, సిద్ధార్థ్ లూత్రా అనే అడ్వకేట్లను పెట్టిండ్రు. అంటే ఇక్కడ దొంగ చీకటి ఒకటి అయినట్టు అయిపోతుంది. ప్రభుత్వం తరఫునేమో ఒక చిన్న న్యాయవాది, కానీ ముద్దాయి తరఫున నోట్ల కట్టలతో దొరికిన దొంగల తరఫున ఎవరిని పెట్టుకున్నారు? ముకుల్ రోహిత్గిని, సిద్ధార్థ్ లూత్రా అనే అడ్వకేట్ని పెట్టిండ్రు. మరి అప్పుడు ఏం చేయాలి? ఈ పన్నాగాన్ని పటాపంచలు చేసి ఓటుకు నోటుకు దొంగలకు శిక్ష పడేటట్టు చూడాల్సిన బాధ్యత ప్రధాన ప్రతిపక్షంగా మాకు ఉండదా? నువ్వు ఆ రోజు మా ఎమ్మెల్యేలనే కదా కొనాలని ప్రయత్నం చేసింది, మా ప్రభుత్వాన్నే కదా నువ్వు పడగొట్టాలని కుట్రలు చేసింది. సమైక్యవాదులతో చేతులు కలిపి ఆనాడు మా ప్రభుత్వాన్ని పడగొట్టాలని నువ్వు ప్రయత్నం చేస్తే నీకు శిక్ష పడాలి కదా. ప్రజలే చూసి నువ్వు ఓపెన్గా నువ్వు చేసిన నీ వ్యవహారాన్ని ఈ దేశ ప్రజలు, ఈ రాష్ట్ర ప్రజలు అందరూ కూడా చూసినారు. ఇవాళ హోంమంత్రివి నువ్వే, ముఖ్యమంత్రివి నువ్వే, ముద్దాయివి నువ్వే. అందువల్ల ఈ కేసులో డెఫినెట్గా ఒక మంచి న్యాయవాదులను పెట్టి బీఆర్ఎస్ పార్టీ తరఫున బలమైన వాదనలు వినిపించే ప్రయత్నం కూడా నిన్న చేసినాం. మేము లీగల్ ఎక్స్పర్ట్స్ని కలవడానికి, సీనియర్ అడ్వకేట్స్ని కలవడానికి వెళ్ళాం. ఒకటి ఓట్ ఫర్ నోట్ కేసు, రెండు మా ఎమ్మెల్యేలను, బీఆర్ఎస్ ఎమ్మెల్యేలను కాంగ్రెస్లో చేర్చుకున్నావు, ఆ కేసు మే 6వ తేదీన రాబోతా ఉంది. మూడు కాళేశ్వరం కేసులో మేము గెలుస్తామనే విశ్వాసం ఉంది. గెలిచినా కేవిట్ వేయడానికి, పొరపాటున మాకు అనుకూలంగా తీర్పు రాకపోయినా సుప్రీంకోర్టులో రిట్ పిటిషన్ వేయడానికి న్యాయవాదులతో మాట్లాడడానికి పోయినాం. ఇది పార్టీగా మా నాయకుడు ఆదేశించిండు. నాయకుడు ఆదేశం ప్రకారం మేము ముగ్గురం, మా వినోద్ కుమార్ గారు సీనియర్ న్యాయవాది, పార్లమెంట్ సభ్యులు రవిచంద్ర గారు కలిసి వెళ్ళి అక్కడ న్యాయవాదులతో మాట్లాడినాం. నీలాంటి దొంగలకు శిక్ష పడాలి, నీలాంటి సమైక్యవాదులకు,
నీలాంటి ప్రభుత్వాలను పడగొట్టాలని కుట్ర చేసిన వాళ్ళకు. ఎందుకంటే నువ్వు 4.5 ఏళ్ళ నుంచి స్టే మీద బతుకుతున్నావు కదా. నువ్వు ఇవాళకి నీ మీద కేసు ఉంది. ఆ స్టే మీదనే నువ్వు ఈరోజు ఆ కేసు విచారణ జరగకుండా 4.5 సంవత్సరాల నుంచి స్టే మీద నువ్వు ఇవాళ ముఖ్యమంత్రిగా ఉన్నావు. ఒకసారి స్టే వెకెట్ అయిందంటే నీ కుర్చీకే ముప్పు ఉన్నది. స్టే వెకెట్ అయిందంటే నువ్వు జైలుకి పోతావు కనుకనే ఇవన్నీ డ్రామాలు చేస్తున్నావు నువ్వు. ఇవాళ మొన్న ఏం జరిగిందో నేనే బయట పెట్టినా. రాత్రేమో రాహుల్ గాంధీతో ఉన్నాడు. పొద్దుగాలు లేచే వరకు ప్రముఖ ఆర్ఎస్ఎస్ నాయకుడు, బీజేపీ ప్రభుత్వ కేంద్ర మంత్రి శ్రీనివాస్ వర్మ ఇంట్లో పొద్దుగాల టిఫిన్కు తేలిండు. నీకు అలవాటు పొద్దుకి కాంగ్రెస్, పొద్దుగాల బీజేపీ వాళ్ళ ఇంట్లో టిఫిన్లు తినుడు, సాట్ కార్లలో తిరుగు నీకు అలవాటు. మేము బాజాప్తానే చేస్తాం ఏం చేసినా. సరే, ఇది అసలు విషయం. మేము పోయింది ఓటుకు నోటు కేసులో దొంగను శిక్ష పడే విధంగా మేము మా పార్టీ తరఫున ఇంప్లీడ్ అయినాం. మేము కూడా సీనియర్ న్యాయవాదులను ఎంగేజ్ చేసి మా సీనియర్ న్యాయవాదులు రేపు కోర్టులో బలమైన వాదనలు వినిపించడానికి న్యాయవాదులతో మాట్లాడడానికి వెళ్ళాం. అది రేపే ఉంది కేసు. రేపు ఉదయం కాళేశ్వరం కేసు ఉంది, సాయంత్రం ఓట్ ఫర్ నోట్ కేసు ఉంది. సో డెఫినెట్గా మేము వెళ్తాం కదా. నువ్వు మా ప్రభుత్వాన్ని కదా కూలదోయాలని ప్రయత్నం చేసింది. ఆ రోజు నేను శాసనసభ వ్యవహారాల మంత్రిని. ఇట్లా పోతేగా రేవంత్ రెడ్డి గారు ఆయన కథలు మనం చూసినాం. రైతు భరోసా నిన్ననన్న మొత్తం వేస్తాడేమో అనుకున్నాం. ఆ రోజు సిద్దిపేటకు వస్తే నిలదీస్తారని చెప్తే 1 ఎకరానికి వేసిండు. నిన్న కేసీఆర్ గారు జగిత్యాలకు వస్తే మళ్ళీ 1 ఎకరానికి వేసిండు. మరి మిగతాది ఇంకెప్పుడు వేస్తావు? చెప్పింది 15,000, ఎగ్గొట్టింది 2 రైతు భరోసాలు. ఈ 3వ రైతు భరోసానైనా పూర్తిగా ఇస్తావా అంటే ఇప్పటికే కోతలైపోయినాయి, వడ్లు కల్లాలకు వచ్చినాయి. వడ్లు కల్లాలకు వచ్చినా రైతు బంధు పడలే. రైతు బంధు అంటే పెట్టుబడి సహాయం. పంట చేతికి వచ్చినా నీ పెట్టుబడి సహాయం రాలే. కేసీఆర్ గారు బయటకు వస్తున్నారు, ఆయన గర్జిస్తారని భయపడి నిన్నో డ్రామా నడిపి 1 ఎకరానికి వేసినావు. ఊరిచ్చి 1 ఎకరానికి వేసినావు. అంటే ఇక మళ్ళీ మిగతాది పడాలంటే మళ్ళొక్కసారి కేసీఆర్ బయటకు రావాలి. ఇక ఇట్లా ఎన్నిసార్లు రావాలి? అంటే కేసీఆర్ గారు ప్రశ్నిస్తే తప్ప, బీఆర్ఎస్ పోరాడితే తప్ప రైతు బంధు పడే పరిస్థితి ఉండదా? నువ్వు ఆ రోజు ఏం చెప్పినావు? సిద్దిపేటకు వచ్చినప్పుడు మార్చి 22 నాడు 20 రోజుల్లో మిగతా పైసలు వేస్తా అన్నావు, వేయలే. అంతకుముందు ఏం చెప్పినావు? మున్సిపల్ ఎన్నికల్లో లబ్ధి పొందడానికి మిర్యాలగూడ సభలో మున్సిపల్ సభలో మాట్లాడుతూ ఎన్నికల కోడ్ అయిపోగానే రైతు భరోసా ఇస్తా అన్నావు, వేయలే. సిద్దిపేటలో చెప్పినావు, వేయలే. నిన్న కేసీఆర్ గారు వెళ్తే మొత్తం వేస్తున్నా అన్నావు, మళ్ళీ 1 ఎకరానికి వేసినావు. అంటే 3 5,000 కోట్లు పడ్డాయి, ఇంకా 4,000 కోట్లు పడాలి. అవి ఎప్పుడు వేస్తావు? అంటే నువ్వు ఇలా కేవలం మాటలు చెప్తూ కేసీఆర్ గారి మీటింగ్ను ఏదో నేను డైవర్ట్ చేస్తా అనేటువంటి ఒక పిచ్చి భ్రమల్లో ఓ సభ పెట్టుకొని రైతు భరోసా ఇస్తున్నాను ఒక డ్రామా ఆడినావు. రైతులకు అర్థమైతలేదా? ఇంత కేసీఆర్ పుణ్యమే ఆయనతో పడ్డాయి 2,000 కోట్లు, లేకపోతే అవి కూడా పడకపోతుండే అర్థమవుతుంది కదా. మిగతా ఎప్పుడు వేస్తావు నువ్వు? మరి పోయినసారి 9 రోజులు వేసినా అని డైలాగ్ కొట్టినావు. మరి ఇప్పుడు ఏమైంది? ఇప్పుడు 6 నెలలు అయిపోయింది. 6 నెలల కింద పడాల్సిన రైతు బంధు ఇప్పటికి వల్లే కేవలం 5,000 కోట్లు మాత్రమే పడ్డాయి, ఇంకా 4,000 పడాలి. బడా కాంట్రాక్టర్లకు ఉంటాయి కానీ రైతులంటే నీకు ఉండవు. కాళేశ్వరం ప్రాజెక్టు గురించి నిన్న ఒక విషయంలో ఆయనకు థ్యాంక్స్ చెప్పాలి. రేవంత్ రెడ్డి గారికి నేను థ్యాంక్స్ చెప్పాలని కూడా అనుకుంటున్నాను. మొన్నటిదాకా ఒకటి ఏమన్నాడంటే కాళేశ్వరం కుప్పగూలింది అన్నాడు, కాళేశ్వరం కూలిపోయింది అన్నాడు, కాళేశ్వరం 1,00,000 కోట్లు కొట్టుకపోయింది అన్నాడు. నిన్న మాత్రం ఒక సత్యం చెప్పిండు. మేడిగడ్డ 2 పిల్లర్లు గుంగినాయి, దాన్ని రిపేర్ చేస్తాం, కాళేశ్వరం వాడుకుంటాము అన్నాడు. మరి కుప్పగూలితే 2 పిల్లర్లు రిపేర్ అవుతుందా? కుప్పగూలితే మొత్తం కూలిపోవాలి కదా. కాళేశ్వరం మొత్తం కూలిపోతే మొత్తం కొత్తగా కట్టాలి. కూలేశ్వరం అయిందంటే మొత్తం కట్టాలి కదా కొత్తగా. మొత్తం కుప్పగూలిపోయిందంటే మరి మొత్తం 1,00,000 కోట్లతో కొత్తగా కట్టాలి కదా. నిన్నేమంటుండు? 2 పిల్లర్లు పోయినాయి, దాన్ని రిపేర్ చేస్తాం, తొందరగా రిపేర్ చేసి వాడుకుంటాం. అది కూడా నీకు ఎప్పుడు సోయొచ్చింది? సైంటిస్టులు, వాతావరణ శాఖ రాబోయే సంవత్సరం సూపర్ ఎలినో ఉండబోతుంది, తీవ్రమైన కరువు దుర్భిక్ష పరిస్థితులు ఈ దేశంలో రాబోతున్నాయని చెప్పి వాతావరణ శాఖ హెచ్చరిస్తే గప్పుడు నీకు సోయొచ్చింది, గప్పుడు నీకు కాళేశ్వరం గురించి యాదికొచ్చింది. అసలు నీకు
ఎప్పుడు కాళేశ్వరం గురించి నీకు ఒక క్లారిటీ రాలే. ఇప్పుడు 2.5 ఏళ్ళు అయింది, నీకు ఇప్పటికన్నా క్లారిటీ వచ్చింది అనుకున్నా. నీకు ఏ తెలియదు, నా బి తెలియదు. కాళేశ్వరం గురించి నీకు ఏబిసిడీలు కూడా తెలివై. నీకు ద బ్యూటీ ఆఫ్ కాళేశ్వరం కేసీఆర్ గారు ఎంత గొప్పగా ఆలోచించిండ్రు అంటే, కాళేశ్వరం 3 లెవెల్స్లో పనిచేస్తుంది. మంచి వర్షపాతం ఉంటే మిడ్ మానేర్ నుంచి మాత్రమే మోటార్ లాంచ్ చేయాలి, మిగతా ఈ కరెంట్ బిల్ తక్కువ వస్తుంది. యావరేజ్ రెయిన్ఫాల్ ఉంటే ఎల్లంపల్లి నుంచి మాత్రమే మోటార్ లాంచ్ చేయాలి. తీవ్ర కరువు దుర్భిక్షం ఉంటే అప్పుడు మేడిగడ్డ దగ్గర మోటార్ లాంచ్ చేయాలి. దిస్ ఈజ్ ఏ మల్టీ లెవెల్ ప్రాజెక్ట్. మంచి వర్షాలు వస్తే మిడ్ మానేర్, యావరేజ్ ఉంటే ఎల్లంపల్లి, డ్రౌట్ సిచ్యువేషన్ ఉంటే మేడిగడ్డ దగ్గర మోటార్ లాంచ్ చేయాలి. లాస్ట్ 2 years వర్ గుడ్. అందువల్ల ఎంఎంఆర్కేలే మోటార్ లాంచ్ చేసినాం, మల్లన్న సాగర్ నింపినాం, మా కొండపోచమ్మ సాగర్ నింపినాం, రంగనాయక సాగర్ నింపినాం, అనంతగిరి నింపినాం, లక్షల ఎకరాలకు నీళ్లు ఇచ్చినాం. కోట్ల మంది ప్రజలకు త్రాగునీరు కాళేశ్వరం ద్వారా ఇప్పుడు ఈ నిమిషానికి కూడా అందుతున్నది. ఇప్పుడు ఎలినో వస్తుంది కదా, మేడిగడ్డ అవసరం నీకు గుర్తొచ్చింది. ఇప్పుడు పరిగెత్తిన నువ్వు. ఇదేదో 2 ఏళ్ల కింద పోయి ఉంటే ఈ పాటికి మరమ్మత్తు అవుతుండే, రాష్ట్రం సస్యశ్యామలం అవుతుండే. ఇప్పుడు కాళేశ్వరం అంటే ఏంది? 3 బ్యారేజీలు, 15 రిజర్వాయర్లు, 19 సబ్స్టేషన్లు, 21 పంప్ హౌస్లు, 203 కిలోమీటర్ల టనలు, 1531 కిలోమీటర్ల గ్రావిటీ కెనాలు, 141 టీఎంసీల స్టోరేజ్ కెపాసిటీ, 530 మీటర్ల ఎత్తుకు లిఫ్టు, 240 టీఎంసీల నీటి వినియోగం, వీటన్నిటి సమాహారం కాళేశ్వరం. 37 లక్షల ఎకరాలకు సాగునీరు అందించే ప్రాజెక్టు కాళేశ్వరం. 1.5 కోటి మంది ప్రజలకు త్రాగునీరు అందించే ప్రాజెక్టు కాళేశ్వరం. సో ఇంత గొప్ప కాళేశ్వరం ప్రాజెక్టులో నువ్వు 2 పియర్లు పోతే ఇంతకాలం కూలేశ్వరం అని, కుప్పగూలిందని, 1,00,000 కోట్లు కొట్టుకపోయిందని డైలాగులు కొట్టినావు. నువ్వు నిన్నగాక మొన్న మూసీకి నీళ్లు తెస్తా అని 8,000 కోట్లతో కొబ్బరికాయ కొట్టిన మల్లన్న సాగర్ ప్రాజెక్టు కాళేశ్వరంలో భాగమే కదా. నువ్వు నిన్నగాక మొన్న గంధమల్ల గడతా అని నల్లగొండలో కొబ్బరికాయ కొట్టినావు కదా. ఆ గంధమల్లకు పోయే నీళ్లు మల్లన్న సాగర్లోని కాళేశ్వరం ప్రాజెక్టు నుంచే కదా. ఇలా ప్రజలకు కూడా అర్థమైపోయింది. ఇంతకాలం ముఖ్యమంత్రి అబద్ధాలు చెప్పిండు, కాళేశ్వరం కూలలేదు, కాళేశ్వరంలోని 100 కాంపోనెంట్స్ ఇంటాక్ట్ ఉన్నాయి, ఒక బ్యారేజీలో 2 పియర్స్ మాత్రమే కుంగినాయి అనే విషయం నిన్న ముఖ్యమంత్రి గారు చెప్పకనే నిజాలు చెప్పినందుకు ఆయనకు ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నా. ఇవాళ ఒక విషయం రాష్ట్ర ప్రజలకు అర్థమైంది. నిన్న రేవంత్ రెడ్డి అంటుండు, హరీష్ రావుకు తెలుసో తెలియకనో ఏందో ఇవన్నీ కాళేశ్వరం నీళ్ళు అంటుండు. బరాబర్ అంట. ఎల్లంపల్లి ఉన్నది ఎక్కడ? 148 మీటర్లు. ఎల్లంపల్లి మోటార్ లాంచ్ చేసి మిడ్ మానేర్ నీళ్ళు తెచ్చినావు కదా నువ్వు. ఎల్లంపల్లి ప్యాకేజ్ 6, మధ్యలో టనల్ ప్యాకేజ్ 7, ప్యాకేజ్ 8 లక్ష్మీ పంప్ హౌస్. నువ్వు ఎల్లంపల్లి 148 మీటర్ల నుంచి మిడ్ మానేర్ 318 మీటర్లు. 148 నుంచి 318కి నీళ్ళు వస్తున్నాయంటే కాళేశ్వరం మోటార్లు ఆన్ చేస్తేనే మిడ్ మానేర్కి వస్తున్నాయి కదా. ప్యాకేజ్ 6లో, ప్యాకేజ్ 8లో మోటార్లు ఒత్తుతూనే ఆ టనల్ తవ్వి మేము పూర్తి చేసినాం కనుకనే ఎల్లంపల్లి నుంచి నీళ్లు మిడ్ మానేర్కి వస్తున్నాయంటే ఈజ్ ఇట్ నాట్ పార్ట్ ఆఫ్ కాళేశ్వరం? కాళేశ్వరం డబ్బుల్లో ఆ 1,00,000 కోట్లలో భాగంగా మేము కట్టింది కాదా? అదేవిధంగా మిడ్ మానేర్ 318, మిడ్ మానేర్ నుంచి అనంతగిరి 397 మీటర్లకు నీళ్ళు వస్తున్నాయంటే ఆ టనల్ను, ఆ కాలువల్ని, ఆ పంప్ హౌస్ను, ఆ సబ్స్టేషన్ బీఆర్ఎస్ కడితేనే మరి మిడ్ మానేర్ నుంచి అనంతగిరికి వస్తున్నాయి కదా. అనంతగిరి 397 మీటర్లు. అక్కడ నుంచి సిద్దిపేట నియోజకవర్గంలోని రంగనాయక సాగర్ 490 మీటర్ల ఎత్తులో ఉంది. మరి అనంతగిరి నుంచి రంగనాయక సాగర్కు నిన్న కూడా మోటార్లు నడిచినాయి, నిన్న కూడా నీళ్ళు వచ్చినాయి. పంటలకు నీళ్ళు తక్కువ పడితే నిన్న కూడా మోటార్లు నడిచినాయి. 397 నుంచి 490 మీటర్ల ఎత్తుకు నీళ్ళు వచ్చినాయంటే, ఆ టనల్ గుండా వచ్చినాయంటే కాళేశ్వరంలో భాగంగా కట్టిన పంప్ హౌస్, సబ్స్టేషను, ఆ టనలు, ఆ కాలువల వల్లనే రంగనాయక సాగర్కి వచ్చాయి కదా. ఆ రంగనాయక సాగర్ 490లో ఉంది. రంగనాయక సాగర్ నుంచి నువ్వు ఏదైతే మూసీకి తెస్తా అంటున్న మల్లన్న సాగర్ ప్రాజెక్టు 557 మీటర్ల ఎత్తులో ఉంది. మరి రంగనాయక సాగర్ నుంచి మల్లన్న సాగర్కు నీళ్ళు వస్తున్నాయంటే ఆ పంప్ హౌస్ను, ఆ టనల్ను, ఆ కాలువను, ఆ మల్లన్న సాగర్ను కాళేశ్వరంలో భాగంగా బీఆర్ఎస్ కట్టిందే కదా. 557 మీటర్లలో మల్లన్న సాగర్ ఉంటే అక్కడి నుంచి కొండపోచమ్మ సాగర్ 618 మీటర్లు.
మరి ఆ కొండపోచమ్మ సాగర్ 618 మీటర్లకు నీళ్లు పోయినాయి అంటే మల్లన్న సాగర్కి వెళ్ళి ఆ పంప్ హౌస్లు, కాలువలు, సబ్స్టేషన్లు కాళేశ్వరంలో భాగంగా కట్టినాయి కదా, ఇవన్నీ ఇంటాక్ట్ ఉన్నాయి కదా. ఇంటాక్ట్ ఉన్నాయి కనుకనే నువ్వు ఆ నీళ్ళని తెచ్చి మూసీలో పోస్తా అని 8,000 కోట్లతో ఇలా పైపులు ఇస్తున్నావు. ఇంటాక్ట్ ఉన్నాయి కనుకనే యాదాద్రి జిల్లాకు నీళ్లు ఇస్తా అని చెప్పి గంధమల్ల ప్రాజెక్టుకు నిన్నగాక పోయి నువ్వు కొబ్బరికాయ గుట్టొచ్చినావు. ఇంటాక్ట్ ఉన్నాయి కనుకనే రంగనాయక సాగర్ కింద ఇప్పుడు యాసంగిలో లక్షల ఎకరాల పంట పండుతుంది. ఇంటాక్ట్ ఉంది కనుకనే ఇవాళ కొండపోచమ్మ సాగర్ నుంచి భువనగిరి జిల్లా, యాదాద్రి జిల్లా, గజ్వేల్ ప్రాంతంలో ఇవాళ సాగునీరు అందుతున్నది. ఇంటాక్ట్ ఉంది కనుకనే ఇవాళ అన్నపూర్ణ రిజర్వాయర్ నుంచి అద్భుతంగా మానకొండూరు, హుస్నాబాద్, కరీంనగర్ జిల్లాలో ఇవాళ నీళ్ళు అందుతూ ఉన్నాయి. ఇంటాక్ట్ ఉంది కనుకనే మా వరద కాలువ 3 సార్లు మోటార్ లాంచ్ చేస్తే జగిత్యాల జిల్లా, కరీంనగర్ జిల్లా, బాల్కొండ దాకా వరద కాలువ కింద 100 చెరువుల నుండి లక్షల ఎకరాల్లో పంట పండుతున్నది. ఇవి నిజాలు కదా. నీకు ఏ తెలియదు, బీ తెలియదు, లేదా తెలిసినా ఇప్పుడు నిద్రపోయేటోనే లేపచ్చు, కానీ నిద్రపోయినట్టు నటించటం నేను లేపుతాము. నువ్వు తెలియక మాట్లాడుతున్నావా, తెలిసి నటిస్తున్నావా, ఇవాళ రాష్ట్ర ప్రజలకైతే అర్థమైంది. కానీ నిన్న మాత్రం ఒకటి చెప్పినావు, ఎలీనో వచ్చిందని, లేదా ఇక రిపేర్ చేస్తాం, 2 రిపేర్లు ఆ 2 పిల్లర్లను అంటున్నావు. ఇప్పటికైనా రాష్ట్ర ప్రజలకు కాళేశ్వరం ఇంటాక్ట్ ఉంది అనే విషయం నిన్నటి ముఖ్యమంత్రి గారి చర్యలతో నిన్నటిదాకా నువ్వు మాట్లాడి అని బొంకుడు మాటలు, అబద్ధాలు, గోబల్స్, విష ప్రచారం చేసిన అనేటువంటి విషయం నిన్నటితో రాష్ట్ర ప్రజలకు చాలా స్పష్టంగా అర్థమవుతా ఉంది. అదేవిధంగా 617 మీటర్ల ఎత్తు కొండపోచమ్మ సాగర్, అక్కడ నీ మేడిగడ్డ 78 మీటర్లు, నీ ఎల్లంపల్లి 148 మీటర్లు. ఇంత దూరం నీళ్ళు వచ్చినాయంటే కాళేశ్వరంలో అంతర్భాగంగానే వచ్చినాయి. ఎల్లంపల్లి గురించి కూడా మాట్లాడిండు రేవంత్ రెడ్డి, నా గురించి మాట్లాడుతూ ఏదో ఎల్లంపల్లి ప్రాజెక్ట్ గురించి కూడా మాట్లాడిండు. ఎల్లంపల్లి ప్రాజెక్టు మేమే కట్టినాం అని రేవంత్ రెడ్డి చెప్తా ఉండు. ఎల్లంపల్లి ప్రాజెక్ట్ శంకుస్థాపన చేసింది 2004వ సంవత్సరం. 2004వ సంవత్సరం ఎల్లంపల్లి శంకుస్థాపన చేసినప్పుడు నేను ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఆ రోజు మంత్రిని. ఇప్పుడు కూడా పోయి చూసుకో శిలాపలక మీద రేవంత్ రెడ్డి ఎల్లంపల్లి ప్రాజెక్టుకు శంకుస్థాపన చేసిన నాడు రాష్ట్ర మంత్రిగా నా పేరు కూడా శిలాపలకం మీద ఉన్నది. నేను ఆ మీటింగ్లో భాగం. ఎల్లంపల్లి ప్రాజెక్ట్ శంకుస్థాపన అయినాడు షెడ్డీలు వేసుకొని నా వెనక తిరిగినోడు రేవంత్ రెడ్డి. నెక్కర్లు వేసుకొని నా వెనక నేను మంత్రిగా ఉంటే నా వెనక తిరిగినోడు రేవంత్ రెడ్డి. పంపించమంటే ఫోటోలు పంపుతా, వీడియోలు పంపుతా. పంపమంటావు రేవంత్ రెడ్డి? ఎల్లంపల్లి శంకుస్థాపన చేసినా నేను మంత్రిని, నా వెనుక నెక్కర్లు చెడ్డీలు వేసుకొని తిరిగినోడు రేవంత్ రెడ్డి. అయినా మీరు పూర్తి చేయలే మీ కాంగ్రెస్ పార్టీ. కేసీఆర్ దయతో నా అదృష్టానికి నేను తెలంగాణ రాష్ట్రంలో నీళ్ల మంత్రి అయిన తర్వాత కేసీఆర్ గారి ఆదేశాల మేరకు రాత్రింబవళ్ళు కష్టపడి 2052 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి బీఆర్ఎస్ ప్రభుత్వం ఎల్లంపల్లి ప్రాజెక్టును పూర్తి చేసింది. ఎల్లంపల్లి ప్రాజెక్టులో రీహాబిలిటేషన్ 13,296 ఇండ్లు మునిగిపోయినాయి. కాంగ్రెస్ ఆ రోజు ఇచ్చింది 1,448 మందికే ఇండ్లు ఇచ్చింది. బీఆర్ఎస్ వచ్చినాక మళ్ళీ 6 కాలనీలు నిర్మించి ఇండ్లు కట్టించి వాళ్ళకు డబ్బులు ఇచ్చి ఆ గ్రామాలను షిఫ్ట్ చేసి రాయపట్నం బ్రిడ్జిను పూర్తి చేసి దాదాపు 2,100 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి ఎల్లంపల్లిని కేసీఆర్ గారి ఆదేశాల మేరకు నీళ్ల మంత్రిగా నేను పూర్తి చేసిన. నువ్వేందో చిల్లర మాటలు మాట్లాడినావు. ఏమైంది? ఇట్లా అవాస్ పాలవుతావు, నువ్వే జోకర్ అయిపోతావు నువ్వు ఇట్లా మాట్లాడితే. ఎస్ఆర్ఎస్పి గురించి కూడా మాట్లాడిన. 1953వ సంవత్సరంలో ఆనాడు ఐ థింక్ నెహ్రూ గారు ప్రారంభించింది ఎస్ఆర్ఎస్పి ప్రాజెక్టును. 50 ఏళ్ళ తర్వాత, ఆఫ్టర్ ఈవెన్ 1963 ఐ బిలీవ్, 50 ఏళ్ళ తర్వాత కూడా ఎస్ఆర్ఎస్పిలో ఎన్నడూ 12 లక్షల ఎకరాలకు నీళ్లు పారలే. 2014లో బీఆర్ఎస్ ప్రభుత్వం వచ్చినాడు ఎస్ఆర్ఎస్పిలో హార్డ్లీ 6 లక్షలు వారితే ఎక్కువ. కేసీఆర్ గారు వచ్చినాక ఎస్ఆర్ఎస్పి టు లోయర్ మానే డ్యామ్ కాలువల్ని బాగు చేసినాం, స్ట్రక్చర్స్ బాగు చేసినాం. ఎల్ఎండి నుంచి కిందికి పోయే కాకతీయ కాలువకు 2,000 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి కాలువను బలోపేతం చేసినాం, స్ట్రక్చర్స్ను బలోపేతం చేసినాం. ఎస్ఆర్ఎస్పి స్టేజ్ 2 పనులన్నీ పూర్తి చేసి
కేసీఆర్ గారి నాయకత్వంలో ఎస్ఆర్ఎస్పికి 12 లక్షల ఎకరాలకు నీళ్లు ఇచ్చి చూపింది బీఆర్ఎస్ ప్రభుత్వం. పోయి అడుగు, భూపాలపల్లెలను అడుగు, నర్సంపేట వాళ్ళని అడుగు, మహబాద్ వాళ్ళని అడుగు, డోర్నకల్ వాళ్ళని అడుగు, నీళ్ళు ఎప్పుడొచ్చినాయి ఎస్ఆర్ఎస్పి కాలువల్లో? సూర్యాపేట వాళ్ళని అడుగు, కోదాడ వాళ్ళని అడుగు, తుంగతుర్తి వాళ్ళని అడుగు. ఎస్ఆర్ఎస్పి కాలువల్లో నీళ్ళు వచ్చింది కేసీఆర్ గారి ప్రభుత్వం వచ్చినాకనే నీళ్ళు వచ్చినాయి. నువ్వు చిల్లర మాటలు మాట్లాడుతున్నావు. ఇవాళ ఎస్ఆర్ఎస్పికి 12 లక్షల ఎకరాలకు నీళ్ళు అందించింది బీఆర్ఎస్. అదేవిధంగా ఎల్లంపల్లి ప్రాజెక్టు పూర్తి చేసింది బీఆర్ఎస్. రేవంత్ రెడ్డి గారు నిన్న చాలా విషయాలు మాట్లాడుతూ ఇంకా చాలా ఉన్నాయి, కానీ నేను ఎక్కువ దాంట్లోకి పోను. మేము మళ్ళా గెలుస్తాం, అర్థమైంది. అది మేకపోతు గాంభీర్యం. ఇంత 2 ఏళ్ళు కూడా ఎవడు ఎమ్మెల్యే చేతులు ఉండడు, ఎవడు ఆఫీసర్ నీకు వినడు అని మేము మళ్ళా గెలుస్తామని డైలాగ్ కొడుతున్నాను. ఇంత 2 ఏళ్ళు కూడా నీకు నీ అంతరాత్మకు తెలుసు, నీ ఆత్మసాక్షిగా తెలుసు నువ్వు మళ్ళా గెలవని. నువ్వు ఆల్రెడీ చేతులు ఎత్తేసినావు. కాకపోతే ఈ 2 ఏళ్ళు కూడా ఇంత మంత్రి ఎమ్మెల్యేలు ఎవడు చేతులు ఉండడు, ఆఫీసర్లు ఎవడు చేతులు ఉండడని ఏడవైనా నేను మళ్ళీ గెలుతున్నా, నేను ఎందుకు గెలవద్దు అని మాట్లాడుతున్నావు. నువ్వు నీకు అసలు ఎందుకు ఓట్లేస్తారు? రైతు బంధు ఎగ్గొట్టినందుకు రేవంత్ రెడ్డికి మళ్ళీ ఓట్లు వేయాలనా? గ్యారంటీలు గాల్లో కలిపినందుకు ఓట్లు వేయాలనా? మన నీళ్లు మనకు దక్కకుండా ఆంధ్రాకు దారాదత్తం చేసినందుకు నీకు ఓట్లు వేస్తారా? నువ్వు ఢిల్లీకి 70 సార్లు పోయి మూటలు అప్పచెప్పి ఢిల్లీకి కప్పం కట్టినందుకు నీకు తెలంగాణ ప్రజలు ఓట్లు వేయాలా? 2 లక్షల ఉద్యోగాలు ఇస్తాని నిరుద్యోగ యువకులను మోసం చేసినందుకు నీకు ఓట్లు వేస్తారా? మహిళల్ని కోటీశ్వర్లు చేస్తా, నెలకు 2,500 మహాలక్ష్మి ఇస్తా అని మోసం చేసినందుకు నీకు ఓట్లు వేస్తారా? హైడ్రా పేరిట పేదల ఇండ్లు కూల్చినందుకు ఓట్లు వేస్తారా? సింగరేణిలో స్కాముల మీద స్కాములు చేసినందుకు మా సింగరేణి కార్మికులు నీకు ఓట్లు వేస్తారా? నీ తప్పుడు విధానాలతో, హైడ్రా లాంటి పిచ్చి చర్యలతో ఈ రాష్ట్రం యొక్క ప్రతిష్ట దెబ్బతీస్తున్నందుకు నీకు ఓట్లు వేస్తారా? నీ అవినీతి అడ్డగోలు దందాలు ఎక్కడ చూసినా స్కీములు లేవు, కానీ రాష్ట్రం అంతా స్కాములమయం చేసినందుకు నీకు ఓట్లు వేస్తారా? గురుకులాల్లో 200 మంది పిల్లల్ని పొట్టన పెట్టుకొని ఆ గురుకుల పిల్లలకు నరకయాతన చేసినందుకు నీకు ఓటేయాలా? 20 లక్షల మంది విద్యార్థులకు ఫీజు రియంబర్స్మెంట్ ఇవ్వకుండా పిల్లల భవిష్యత్తును అంధాకారంలో నెట్టినందుకు నీకు ఓట్లేస్తారా? ఎస్సీ ఎస్టీ రైతు యూత్ డిక్లరేషన్లు చేసి ఆయా వర్గాలను మోసం చేసినందుకు నీకు ఓట్లేస్తారా? ఉద్యోగులను దగా చేసినందుకు నీకు ఓట్లు వేయాలా? రిటైర్డ్ ఉద్యోగులను రోడ్ల మీద తెచ్చినందుకు నీకు ఓట్లు వేయాలా? ఆశాలు, అంగన్వాడీలు, ఆర్టీసీ కార్మికులను ఆగం చేసినందుకు నీకు ఓట్లు వేస్తారా? కుల వృత్తులను ధ్వంసం చేసినందుకు నీకు ఓట్లు వేయాలా? లగచర్ల రైతులకు బేడీలు వేసినందుకు నీకు ఓట్లు వేస్తారా? ఇట్లా చెప్పుకుంటూ వెలుగుమట్లలో 1000 ఇండ్లు కూల్చినందుకు నీకు ఓట్లు వేయాలా? ఏం చూసి నీకు ఓటేస్తారు? ఇట్లా చెప్పుకుంటూ పోతే కొన్ని వందలు ఉన్నాయి. నువ్వు ఏం చేసినా నిన్నటి రేటింగ్లతోనే అర్థమైపోయింది నీ పని అయిపోయిందని. లక్షల సంఖ్యలో కేసీఆర్ గారికి వ్యూసు, నీకు సింగిల్ డిజిట్ డబుల్ డిజిట్లో నీ వ్యూసు, దాంతోనే నీ సంగతి అర్థమైపోయింది. అందులో ఇంకా నువ్వు చాలా మీడియా మేనేజ్మెంట్ చేసినవాట, అంత చేసినా నీ పని ఉత్తదే అయిపోయింది. నీది ఇంకో టర్మ్ నీ మైండ్ గేమ్ ఏదైతే ఉందో అదంతా కూడా ఉత్తదే. నీకు శుభం కార్డు తప్పదు. నీది ప్రజాపాలన కాదు, పలాయనవాద పాలన. ఖచ్చితంగా మళ్ళొచ్చేది కేసీఆర్ గారి ప్రభుత్వమే. ఈ ఉన్న మిగిలిన 2 ఏళ్ళన్నా మంచిగా పనిచేయి. ఓటమైతే నీకు తప్పదు, కానీ కనీసం డిపాజిట్లన్నా దక్కుతాయి. థ్యాంక్ యూ. ఇప్పుడే చెప్పిన నేను దేనికి వెళ్ళినో, ఓటుకు నోటు కేసులో దొంగకు శిక్ష పడాలని బీఆర్ఎస్ పార్టీ ఇంప్లీడ్ అయి న్యాయవాదులను పెట్టి పెట్టడానికి కాళేశ్వరం కేసు, అదేవిధంగా ఎమ్మెల్యేల పార్టీ ఫిరాయింపుల కేసు విషయంలో నేను ఢిల్లీ వెళ్ళినా అని చాలా స్పష్టంగా చెప్పిన. ముఖ్యమంత్రి స్థాయి వ్యక్తి ఇంత పచ్చి అబద్ధాలు ప్రచారం చేయడం అంటే ఇంతకంటే దిగజారుతనం ఇంకోటి ఉండదు. నేను మొన్న బయట పెట్టిన కేంద్ర మంత్రి శ్రీనివాస్ వర్మ, ఆర్ఎస్ఎస్ చెందినటువంటి శ్రీనివాస్ వర్మ ఇంటికి రాత్రేమో మేము ఓడగొట్టినాం, బీజేపీ మీద కొట్లాడిని అంటాడు. పొద్దుగాలు లేచేమో బ్రేక్ఫాస్ట్కు వాళ్ళ ఇంట్లో విందులకు వినోదాలకు, పొద్దున బ్రేక్ఫాస్ట్కు పోయిండు, లంచ్ ఇంకొక నాయకుడు, అంటే తెలుగుదేశం అనే కేంద్ర ప్రభుత్వమే కదా, ఇంకొక కేంద్ర ప్రభుత్వ పార్ట్నర్ దగ్గరికి పోయిండు.
అంటే మహిళా బిల్లు ఓడిపోయిన రోజే రేవంత్ రెడ్డి కేంద్ర ప్రభుత్వ పెద్దల ఇంట్లో టిఫిన్లు లంచులు చేస్తూ నీ యొక్క విధానాలను నేను బయటపెట్టినా. దాంతో ఫ్రస్ట్రేషన్తో ఈరోజు నా మీద పడతా ఉన్నాడు. సరే మీరు అంటున్నారు, ఏమడిగిన నన్ను విచారణ చేయడానికి నన్ను అడుగుడు ఎందుకు? యు ఆర్ ద గవర్నమెంట్, యూ డూ ఇట్. యు ఆర్ ఎట్ ద ఎల్మ్ ఆఫ్ ఎఫ్ఐఆర్స్. నేను ఎవరు ఆపుతున్నారు విచారణ చేయడానికి? నేనేమైనా వద్దంటున్నానా? యు ఆర్ ద చీఫ్ మినిస్టర్, యు ఆర్ ద గవర్నమెంట్. నా అనుమతి ఎందుకు విచారణ చేయడానికి? ఇప్పటికీ నా మీద 5-6 విచారణలు చేస్తున్నావు. ఎన్ని చేసినావు? ఒక 6 ఎంక్వైరీలు చేసినావు. నిన్ను ప్రశ్నిస్తున్నామని, నీ స్కాములు బయట పెడుతున్నామని, నీ ఆటలు సాగనీయడం లేదని మా కేటీఆర్ గారి మీద వేసినావు, మా కేసీఆర్ గారి మీద వేసినావు, మా కమలాకర్ అన్న మీద వేసినావు, మా పార్టీ నాయకులందరి మీద వేస్తున్నావు. నా మీద కూడా 5-6 వేసినావు. వేసుకో, ఏడోది వద్దంటున్నాను. నేను ఆపుతున్నాను. ఇంకో పని చేయి, నీకు నిజాయితీ ఉంటే నువ్వు కూడా ఢిల్లీకి 70 సార్లు పోయినావు కదా. ఒకవేళ నీకు చిత్తశుద్ధి ఉంటే ఢిల్లీకి 70 సార్లు వెళ్ళినప్పుడు ఎవరెవరికి మూటలు ఇచ్చినవో, ఎవరెవరి ప్రైవేట్ కార్లలో ఎవరెవరి ఇంటికి తిరిగినవో, ఎవరెవరి ఇళ్లలో నైట్లో డిన్నర్లు చేసినవో అది కూడా విచారణ చేయి. 2 కలిపి చేయి, ఇంకా సంతోషిస్తా. లేదు నీ మీద నీకు వేసుకోను అనుకుంటే నా మీద వేస్తాను. ఐ వెల్కమ్, ఐ డోంట్ మైండ్. నీకు చిత్తశుద్ధి ఉంటే ఇచ్చేసి కేంద్ర ప్రభుత్వ ఏజెన్సీకి ఇస్తావా, ఇంకే సిట్టింగ్ జడ్జికి ఇస్తావా? నేను ఢిల్లీకి పోయిన దాని మీద, నువ్వు 70 సార్లు నువ్వు ఢిల్లీకి పోయిన దాని మీద, అన్నిటి మీద విచారణ చేయి. ఐ వెల్కమ్. నిన్న కేటీఆర్ గారు ట్వీట్ చేసింది కదా, తనకు వడదెబ్బ తగిలింది, ఎండ దెబ్బతో తన అనారోగ్యంతో ఇబ్బంది పడుతున్నారు. అఫీషియల్ హ్యాండిల్లో నీ వ్యూస్ 54, కేసీఆర్ గారు బీఆర్ఎస్ పార్టీ హ్యాండిల్లో వ్యూస్ 2000. వేర్ ఇస్ ద కంపారిజన్? దట్ షోస్ ద మూడ్ ఆఫ్ ద పీపుల్.